దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములో ఈ ఉదయకాల సమయములో దేవుణ్ణి ఆరాధించి ఘనపరచటానికి మనమందరము దేవుని యొక్క సన్నిధానములో గడుపుటకు దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును ఘనపరిచి ఆయన్ను ఆరాధించి ఆయన మహిమపరిచే భాగ్యం మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన క్రీస్తునందు ప్రేమ కలిగిన ప్రియ దైవజనాంగమా, దేవుని యొక్క సన్నిధానములో ప్రతి మనుష్యుడు ఒక భారాన్ని మోస్తూ ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ గుడారములో మూలుగుచ్చు ఆ భారాన్ని మనము మోయవలసి ఉన్నది. ఈ శరీరం ఉన్నంత కాలము మానవునికి ఒక భారము, అది ఆర్థిక భారము కావచ్చు, అది ఆరోగ్య భారము కావచ్చు, అసమాధానము, అశాంతి మానవునికి వెన్నంటి నడుస్తూ ఉంటాయి. అందుకే దేవాది దేవుడు దివి నుంచి భూమికి దిగి వచ్చి మన భారాలన్నీ మోయటానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానంటూ ఉన్నాడు. ప్రతి మనుష్యుడు ఒక భారాన్ని, అది ఏ భారమైనా కానీ భారము కలిగి ఈ భూమి మీద బ్రతుకుచూ ఉన్నాడు. భూమి నీ భారాన్ని మోస్తూ ఉంది. ఈ గుడారాన్ని, దేహాన్ని, నీ పాదాలు ఆ దేహాన్ని, ఆ భారము మోస్తూ ఉంది. నీ పాదాలు భారమును మోస్తున్నాయి. ఈ ప్రపంచ మానవాళిని దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అన్నాడు. ఆయన రాజ్య భారాన్ని మోస్తూ ఉన్నాడు. కుటుంబ ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమాధానము లేక, కొందరు రోగములతో భారము కలిగి, కొందరు కుటుంబ భారము కలిగి, కొందరు ఆర్థిక సమస్యలు భారము కలిగి ప్రతి కుటుంబము ఈ భూమి మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో భారముతో బ్రతుకుచూ ఉన్నప్పుడు దేవాది దేవుని పిలుపు మేరకు మోషేను నాయకుడిగా ఎన్నుకొని వారి భారములను, వారి భుజముల మీద ఉన్న భారమును, వారి గుండెల్లో ఉన్న బాధను తొలగించటానికి దేవాది దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వేదనలు మనము భూమి మీద ఉన్నంత కాలమే. ఈ బాధల్లో కొందరు తల్లడిల్లిపోవచ్చు, ధైర్యాన్ని కోల్పోయి, సహనమును కోల్పోయి, ఎంతోమంది ప్రియులారా ప్రాణహత్యలకు కూడా గురవుతున్నారు. ఆత్మహత్యలకు లోనై ఆ కుటుంబాలు అసమాధానంతో, అశాంతితో రగిలిపోతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనమును ధైర్యపరచుటకు దేవాది దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఈరోజు
దేవుడు నా హృదయములో ఉంచిన కొన్ని మాటలను మనము కొద్ది నిమిషములు ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 6వ వచనం. వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలనెత్తకుండా విడుదల పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఆపత్కాలమందు నేను మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని. దైవ జనాంగమా, 430 సంవత్సరములు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. వారి గుండెల్లో బాధ, వారి భుజముల మీద భారము, గుండె పగిలిపోయే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అటువంటి కష్టకాలములో దేవునికి మొరపెట్టినప్పుడు ప్రియులారా, దేవాది దేవుడు ఒక నాయకునిగా మోషేను ఎన్నుకొని వారి భుజముల మీద ఉన్న భారమును, వారి యొక్క గుండెల్లో ఉన్న బాధను తొలగించటానికి దేవాది దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను కానాను ప్రదేశమునకు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఐగుప్తు అనే పాపము నుంచి కానాను అనే పరమునకు ప్రయాణమై వెళ్ళిపోవచ్చున్నప్పుడు ఎన్నో సనుగుళ్ళు, ఎన్నో కష్టాలు తన స్వంత ప్రజల చేతనే ప్రియులరా మోషే చాలా తలడిల్లిపోయాడు. మోషే అన్నాడు ఒక్కొక్కసారి, అయ్యా వీరిని అందరినీ నేను కన్నానా? వీరిని అందరికీ నేను జన్మనిచ్చానా? ఏంటి ఈ భారము, ఈ భుజముల మీద భారము, ఈ గుండెల్లో బాధ ఏంటి, నాకు ఈ శ్రమలని మోషే అనేక సార్లు దేవునితో మొరపెట్టుకున్నాడు. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ప్రియులరా గుండెల్లో బాధ, భుజముల మీద భారము, కుటుంబమును ముందుకు నడిపించాలంటే ఆ కుటుంబ యజమాని ఎంతో భారముతో ప్రియులారా ఒక బస్సు డ్రైవర్ నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ బస్సులో కూర్చున్న వారంతా ఆహ్లాదకరంగా ఉంటారు, కానీ డ్రైవర్ మాత్రము రాత్రి పగల్లో ఆ స్టీరింగ్ మీదనే మార్గము, వెనక వైపు ఏ వెహికల్స్ వస్తున్నాయా, ముందు వైపు యాక్సిడెంట్ కాకుండా మన ప్రాణాలను రక్షిస్తూ గమ్యానికి చేర్చగలుగుతాడు ఒక డ్రైవర్. అలాగే కుటుంబ యజమానుడు కూడా గుండెల్లో బాధను, భుజముల మీద భారమును మోస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, కుటుంబ వ్యవస్థ ఉన్నవారికి తెలుసు ఆ కష్టాలు. బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత వారికి ఆరోగ్యమును చూడాలి, వారికి విద్యనివ్వాలి, వారికి వైద్యమునివ్వాలి, వారికి ఒక ఇంటి వారినిగా చేసి వారి కష్ట సుఖాలన్నీ చూడాలి. ఆ సమస్యలతో సుడిగుండాల్లో చిక్కుకొని ఈరోజు భారమైన కుటుంబముతో ప్రియులారా ఒక యజమానుడు వారాయనను కనిపెట్టుచు ఉండిరి. అప్పుడు జలధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట నయమా కాదా? ప్రైజ్ ది లార్డ్. జలధర రోగము గలవాడు ఆయన ఎదుట కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుట కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వారిని చూచి, ఎవరండి జలధర రోగము గలవాడు? పని బాట లేనివాడు. జలధర రోగము అంటే ఏంటో తెలుసా? వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటాడు. లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేయలేడు. అటువంటి వాడిని
దేవుడు ధైర్యపరచాలని, వానిలో ఉన్న నిరాశను, నిస్పృహను, వానిలో ఉన్న బలహీనతను తొలగించటానికి యేసు ప్రభుల వారు ఆ జలధర రోగము గల వారిని చూచి వారిని స్వస్థపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి రోగముతో ఎవరైనా బాధపడుచున్నారా? అలాంటి రోగముతో బాధపడుచున్నారా అంటే ప్రియులారా, వాడు మనిషి గొప్పగా కనిపిస్తారు, కానీ వారిలో ఉన్న బలహీనతలు అంటే ఏమంటది, వీడికి బలము లేదరా, ఉత్త నీరే అంటే ఏంటి? ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడతాడు, కూర్చుంటే లేయలేడు, లేస్తే కూర్చోలేడు, ఊబకాయుడు అంటాడు. జలధర రోగము, వీరి ఒళ్ళంతా నీరు చేరింది. అటువంటి వారి మీద దయ ఉంచి యేసు ప్రభుల వారు వారిని స్వస్థపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. విశ్రాంతి దినమున వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. జలధర రోగము గలవారు ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన జాలిపడి వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ జనాంగమా, శారీర భారముతో కృంగిపోతూ ఉన్నావా? ఆర్థిక భారముతో కృంగిపోతూ ఉన్నావా? మనస్సుకు నెమ్మది లేకుండా కృంగిపోతూ ఉన్నావా? కుటుంబ భారముతో కృంగిపోతూ ఉన్నావా? ఈరోజు నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతుల మోత గంపల నుగెత్తకుండా విడుదల పొందెదవు అన్నాడు. నీవు మోత గంపలు ఎత్తకుండా నీ భుజముల నుండి బరువును నేను దింపుతాను అంటున్నాడు. ఉదయకాల సమయంలో నీ భారాన్ని మోసే దేవుడు మన కుటుంబ భారముతో, మనకున్న ఆర్థిక వ్యవస్థను బట్టి, మనకు కలిగిన ఆ కుటుంబ వ్యవస్థను బట్టి మనము భారము కలిగి దుఃఖిస్తూ బ్రతుకుతూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు వాక్యము సెలవిస్తుంది, నీ గుండెల్లో బాధను, నీ భుజముల మీద భారమును నేను తొలగిస్తాను అంటున్నాడు. అందుకే లేఖనము చెబుతూ ఉంది, చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ చరణం. కీర్తనలు 55:22 చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. నీ భారము ఆయన మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకునేవాడు. నీ పొరుగువారు నిన్ను ఆదుకోలేరు, నీ రక్త సంబంధికులు నిన్ను ఆదుకోలేరు, నీ తోబుట్టువులు నిన్ను ఆదుకోలేరు. ప్రియులారా, నీ దగ్గర ఏమైనా ధనం ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు, ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఎవ్వరూ కూడా రారు. అందుకే అంటున్నాడు, నీ భారము ఆయన మీద మోపము. ఎందుకంటే 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు కష్టాన్ని భరించిన వాడైన, వారి భారాన్ని మోసినవాడు, గద్ద రెక్కల మీద నుంచి వారిని ఎత్తుకొని కానాను దేశమునకు నడిపించాలని అరణ్యములో వారు సనుగులొచ్చు, వారు చేసిన ఆ నిబంధనను మీరినా కానీ భరించి ఓర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు చేర్చాలని ఆశ్రయముతో ప్రియులారా వారికి ఆహారము కొదువ చేయలేరు, వారి బట్టకు కొదువ చేయలేదు. వారు నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా ఎప్పుడు కూడా తెగిపోని చెప్పులు కూడా ఇచ్చాడట. అటువంటి వస్త్రాలు, అటువంటి పాదరక్షలు, అటువంటి ఆహారము, దేవదూతలు భుజించే ఆహారము ఆ ప్రజలకు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దైవజనంగమా, ఈ మధ్యాహ్నం వచ్చిన నిర్గమకాండము 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై
ఎందును. మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద కాడి మోస్తున్న ఐగుప్తునే పాపములో ఆ పాప భారాన్ని మోస్తూ ఉన్న దైవ జనాంగమా, దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీకు నేను విడుదల దయచేస్తాను. నీ గుండెల్లో బాధను, నీ భుజముల మీద భారాన్ని నేను తీసివేస్తాను అని దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధానములో నీవు ఏ భారముతో ఇక్కడికి వచ్చినా కానీ ప్రియులారా, ఆ భారాన్ని తీసివేసేవారు నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ తోబుట్టువులు ఎవరు కూడా నీ భారాన్ని తీసివేయరు. ఆ భారాన్ని తీసివేసేవాడు మనం ఆరాధించే దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు నీకోసం ప్రాణం పెట్టి ప్రియులరా రాజ్యభారాన్ని మోసిన వాడు, భూమి మానవులను ఎలాగూ భరిస్తూ ఉందో నీ పాపాలను అలాగే భరించిన యేసు ప్రభుల వారు ఈ కోసం రక్తము కార్చి ప్రాణమిచ్చిన దేవాది దేవుడు నిన్ను భరిస్తూ ఉన్నాడు. నీ పాపాన్ని భరించి ప్రియులరా నీకోసం ప్రాణాలు సిలువలో అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? నీ భారము దేవుని మీద మోపము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము ఎవరి మీదట? దేవుని మీద మోపము, దేవుని మీద నుంచుము. ఉదయాన్నే అది చేయాలి ఇది చేయాలని చెప్పి ఆశపడతాం, కానీ చేయాలంటే నిన్ను కన్న తండ్రి, నిన్ను కొన్న తండ్రి, ఆ ఉన్న తండ్రిని అడుగుతేనే. ఎవరంటే ఆయన మనమన్ను కన్న తండ్రి, మనమన్ను కన్న తండ్రి. ఆయన ఎలాంటి తండ్రి అంటే అన్నిటిలో ఉన్నవాడు. అన్నిటిలో ఉన్నవాడు, కన్న తండ్రి, ఉన్న తండ్రి, కొన్న తండ్రి. ఏమిటితో కొన్నాడు మనమన్ను? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన కొనల. కోట్ల రూపాయలు చెల్లించిన ప్రియులారా ఆర్టిఫిషియల్ బ్లడ్ దొరుకుతుందేమో కానీ దొరకదు ప్రియులారా. మనుషులు, ఈ మనిషిలో నుంచి ప్రవహించే రక్తము ఇంకొక మనిషికి ఇస్తేనే బ్రతుకుతాడు. ఆర్టిఫిషియల్ రక్తము మనుష్యుణ్ణి బ్రతికించదు. అంటే సృష్టిలో ఉన్న ప్రమాదం ఏమిటి అంటే, దేవుడు సృష్టించిన ప్రతి మనిషిలో నుంచి ఆ బ్లడ్ను తీసి ఇంకొక మనిషిని బ్రతికిస్తుంది. కానీ ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ ఆర్టిఫిషియల్ బ్లడ్ తయారు చేయలేకపోతున్నారు. ఆ రక్తం ద్వారా మనుష్యుణ్ణి బ్రతికించలేకపోతూ ఉన్నారు. అందుకే ఆయన మనను విలువ పెట్టుకున్నాడు. ఎవరట ఆయన? మన కన్న తండ్రి. మన కన్న తండ్రి ఎలాంటి వాడట? ఉన్నవాడు. ఈరోజు ఉన్నవారికి ఎంతో మనము గౌరవిస్తాం. ఆయన కోటీశ్వరుడయ్యా, ఆయన లక్షాధికారయ్యా. కానీ మన కన్న తండ్రి ఎవరట? ఉన్నవాడు. ఆయన కొన్నవాడు. మనమందరము విలువ పెట్టి కొనబడిన వారిని. ఏమిచ్చి కొన్నాడు? ఆయన రక్తమిచ్చి కొన్నాడు. ఆ రక్తమిచ్చి కొనబడిన నిన్ను ఈరోజు నీవు మోస్తున్న భుజముల మీద భారమును నేను తొలగిస్తాను, నీ గుండెల్లో బాధను నేను తొలగిస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు మోత గంపల చేతులు, వారు మోత గంపలు ఎత్తి భారమైన చేతులతో, భారమైన భుజములు అయితే వారు చేసి వెట్టి చాకిరి చేసి ఆ ఇటుకలు కాలుస్తూ
అటువంటి భారమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు వారికి సెలవిచ్చాడు, ఇక చాలు, నీ భుజముల మీద భారము ఇక నీవు మోయొద్దు, నేను మోస్తున్నాను. ఆయన భుజముల మీద ఏముండునట? రాజ్యభారముండును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములు అన్నాడు, ఆయన భుజముల మీద ఏముండుదట? రాజ్యభారముండును. ఈరోజు ఆ కుటుంబ వ్యవస్థలో 2 పిల్లలు అయ్యేసరికి వారికి ఉద్యోగము, వారికి విద్యావకాశాలు, వారికి వివాహ దాంపత్య జీవితాలు, వారికి ఒక ఆధారము చేయాలంటే మనుషులు తప్పించిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతూ ఉంటుంది. ఈరోజు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియులారా, భూమి మీద ఉన్నంత కాలము ఈ గుడారము మూలుగుచూ బ్రతుకుచూ ఉంటుంది. వేదన. వాడు ఎంత కోటీశ్వరుడైనా, లక్షాధికారైనా సమాధానం ఉండదండి. ఈరోజు ధనమున్నవానికి సమాధానం ఉంటుంది అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి కూడా తెలుసు, నాకు సమాధానము లేదయ్యా. ధనముంది కానీ నాకు సమాధానము లేదయ్యా అన్నాడు. ఈరోజు సమాధానము కావాలంటే నీ గుండెల్లో బాధను, నీ భుజముల మీద భారమును తొలగించేది మనము ఆరాధించే దేవాది దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన ఎవరు మోయలేని భారాన్ని మోశాడు. 150 కిలోల బరువు గల సిలువం రాను కూడా ఆయన మోయగలిగాడు. ఎవరి కోసం తెలుసా? ప్రజలందరి పాప భారాన్ని మోశాడు ఆయన. ప్రజలందరి పాప భారాన్ని మోశాడు. నీ కరువు భారాన్ని, నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలని, నిన్ను నీ గుడారములో మూలుగుచు ఉన్న భారాన్ని తొలగించటానికి యేసయ్య మన కోసం 150 కిలోల బరువు గల సిలువం రాను కూడా మన కోసం భరించాడు ఆయన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. నీ గుడారములోనున్న భారము మోసుకొని, ఎక్కడట? ఈ భూమి మీద ఈ గుడారాన్ని మోస్తూ మూల్గులతో, వేదనతో, ప్రియులారా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ బిడ్డలను చూస్తూ, ఎలా పుట్టావురా నా కడుపున, నీవు పుట్టితే నన్ను ఆదరిస్తావనుకున్నావు, కానీ ఇంత నన్ను శ్రమలోనికి నెట్టవనుకున్నానురా అని బిడ్డలను గూర్చి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులను చూసి బిడ్డలు, నీ గర్భవాసాన్ని నేను ఎలా పుట్టానే అని రోదన. కుటుంబములో ప్రియులారా, ఒకరికొకరు అసహించుకొనొచ్చు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతూ ఉంటుంది. అందుకే ప్రియులారా, కుటుంబ యజమానుడిగా, కుటుంబ యజమానురాలిగా, నీ భర్తకు సహకారిగా, ఓ పురుషుడా నీ భార్యకు సహకారిగా ఉంటూ మీరిరువురు జత కలిసి మోకరిల్లి ప్రార్థిస్తే ఆ కుటుంబానికి క్షేమం, ఆ కుటుంబానికి సమాధానం. మీ గుండెల్లో ఉన్న భారాన్ని, మీ గుండెల్లో, మీ భుజముల మీద ఉన్న భారాన్ని, మీ గుండెల్లో ఉన్న బాధను తొలగించాలంటే మీరు ఇద్దరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి. మీరు ఏకీభవించి ప్రార్థన చేయకపోవడం వలనే మన కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, అందుకే అంటాడు 81వ దావీదు కీర్తనలు 81వ అధ్యాయము 1వ చరణము నుంచి చదువుకుందాం. మనకు బలమై ఉన్న ఆనందగానము చేయుడి, విస్తార ధ్వనిని చేయుడి, గిలక తప్పెట
వాయించుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, సర్వ స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. 3వ వచనము, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినముగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ప్రియులారా, 14 దినములకు ఒక్కసారి అమావాస్య ఎలాగూ వస్తుందో పున్నమి కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఈరోజు చెట్టుకు వస్తాయి ఆ శ్రమలు. మనము జీవముతో ఉన్నాము కాబట్టి చెట్టు చెప్పదు దానికి ఉన్న శ్రమలు. మానవుడికి ఆయన ఆత్మ ఉన్నది కనుక ఆ ఆత్మ కలిగిన ప్రతి మనుష్యుడు రోధిస్తూ ఉన్నాడు. ఈ గుడారములో మూలుగుచూ బ్రతుకుచూ ఉన్నాడు. బ్రతుకుచూ ఈరోజు ప్రియ దైవ జనగమా ఆ భారాలతో కృంగిపోతూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు. ప్రతి వారి జీవితంలో అమావాస్య అనేది ఒకటి ఉంది. ఆ అమావాస్య అనేది కటిక చీకటి. అది అజ్ఞానానికి, పాపానికి సాదృశ్యముగా ఉంది. కటిక చీకటిలో ఉన్నావా? మన దేవాది దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, పున్నమి వస్తూ ఉంది, అమావాస్య వస్తూ ఉంటుంది. పున్నమి అంటే ఆశీర్వాదము, అమావాస్య అంటే శ్రమలు. చీకటిలో బ్రతుకుచూ ఉన్న శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా మనము భరించాలి. యోబు భక్తుడు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనమలా కాదు. ఈ కారు ఎలా వచ్చిందంటే దేవుడిచ్చాడయ్యా. ఈ బంగ్లా ఎలా వచ్చిందంటే దేవుడిచ్చాడయ్యా. ఇంత పొలం ఎవరిచ్చారయ్యా అంటే దేవుడిచ్చాడయ్యా. నీకెంతమంది సంతానమయ్యా? దేవుడిచ్చాడయ్యా 3 కుమారులను. అన్ని ఆశీర్వాదాలు అయితే దేవుని పేరు చెప్పుకుంటాము, శ్రమలు వచ్చేసరికి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. నీ జీవితములో, మానవుని యొక్క జీవితములో ప్రియ దైవ జనాంగమా, పౌర్ణమి అనేది ఒకటి ఉంది, అమావాస్య అనేది ఒకటి ఉంది. 14 రోజులకు ఒకసారి అమావాస్య నిన్ను కమ్ముకుంటుంది. వైభవము, ఆనందము, సంతోషము, డబ్బు, హోదా ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించడము కాదు. కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి ఆరాధించాలి. శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను కటిక చీకటిలోనికి, గాఢంధకారములోనికి తీసుకొని వెళ్ళిన ఈ స్థితిలోనైనా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని, దేవుణ్ణి మహిమపరుస్తానని ధీమాతో నీవు బ్రతకాలి. యోబు భక్తుని యొక్క సహనము చూశావా? కళ్ళార 10 మంది తనైన బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఆయన ఉన్న ఆస్తిని కోల్పోయాడు. అన్ని కోల్పోయినా కానీ భార్య మాత్రము తన సహచర్యమంటుందో తెలుసా? మూర్ఖుడా, నీ దేవుణ్ణి దూషించి నీవు కూడా మరణముఖము అన్నాడు. అప్పుడు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడవద్దమ్మా. మూర్ఖులు మాట్లాడుచారమ్మా మాటలు. క్రీస్తును ధరించుకొని ఒక దైవ సేవకునికి భార్యగా ఉన్న నీవు ఇలా నిందించడము సాధ్యమా? ఇది మంచిది కాదమ్మా. ఆశీర్వాదం ఉన్నప్పుడు పున్నమి అనుకున్నావు, ఇప్పుడు అమావాస్య వచ్చేసరికి దూషించి చావు అంటున్నావు. భూమి మీద ఉన్నంత కాలము ఈ గుడారము మూలుగుచూ బ్రతకాలి. ఆ మూలుగుచూ బ్రతకాలి అంటే నీవు బ్రతికిన జీవితం అంతయు దేవుని యొక్క మందిరములో జీవిస్తూ ఆయనను రక్షణను గైకొని
ఆయన ఆలయములో జీవించి, ఆయన ఆలయములో ధ్యానించి మరణించే భాగ్యము నాకిమ్మని ప్రార్థన చేయాలి. అందుకే అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదును అంటాడు దావీదు భక్తుడు. మూలుగుచూ బ్రతకాలి. ఎవరికి మూలుగు లేదు. ధనవంతుడనే వానికి మూలుగుడు ఉంది. కష్టించి పనిచేసి భిక్షమెత్తుకునే వారికి కూడా ఒక మూలుగుంది. భూమి మీద ఉన్నంత కాలము మూలుగుచ్చు బ్రతకాలి. సనుగుడు నీకు ఎంత ఉన్నా కానీ సమాధానము ఉండదు. ఆ సమాధానము కావాలంటే మా దేవాది దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన సమాధానమునిచ్చే దేవుడు. అమ్మా, నీవు సమాధానము గలదానవై వెళ్ళు. రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీతో చెప్పిన మాట, సురఫెనికే వంశస్థురాలుతో చెప్పిన మాట, అమ్మా నీవు సమాధానము గలదానవై వెళ్ళు. ఈరోజు భారముతో ఇక్కడికి వచ్చావా? నీ భుజముల మీద ఉన్న భారమును, నీ గుండెల్లో ఉన్న బాధను తొలగించేదానికి ఆ యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రియులారా, నీవు బ్రతుకుతే 70-80 సంవత్సరములు నీ ఆయుష్కాలము. 80 సంవత్సరములైన తర్వాత నరకములో నీ ఆత్మ మూలగకుండా చూసుకో. నరకములో నీ ఆత్మ మూలుగకుండా చూసుకో. డెబ్బది 80 సంవత్సరముల ఆయుష్కాలము గొప్పదనుకుంటున్నావు. మహానుభావులే, యుగ పురుషులే ఈ లోకం విడిచి వెళ్ళున్నారు. నీవెంత? ఈరోజు విధేయత కలిగి బ్రతుకు. ఏ భారముతో ఉన్నామో, నా యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ భారాన్ని తొలగిస్తానంటున్నాడు. భారముతో ప్రయాసముతో కృంగిన జనులారా, యేసు చెంతకు రండి, నెమ్మదినిచ్చును. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, యేసు చెంతకు రండి, నెమ్మది నీకిచ్చును. నీ గుండెల్లో బాధను, నీ భుజముల మీద భారాన్ని తొలగిస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో మన భారాన్ని మోసాడైనా రాజ్యభారమును మోయిచున్న నీ భారమును మోయటానికి ఆయనకేమి ఎక్కువ కాదు. ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒక వృద్ధురాలు, కండక్టర్ గారు దయతలిచి, అమ్మా గడ్డి మోపు తల మీద పెట్టుకుని ఎక్కుచూ ఉన్నావు తల్లి, ఈ వయస్సులో నీ బిడ్డలు లేరా? ఇంత వయసులో ఆ తల మీద ఆ గడ్డి మోపును మోయిచున్నావు అని బస్సు ఆపి ఆ కండక్టర్ గారు ఆ వృద్ధురాలని బస్సు మీద ఎక్కించుకున్నాడు బస్సులో. అప్పుడు ఆ వృద్ధురాలు అంటున్నదట, ఆ కండక్టర్ జాలి కలిగి ఆ వృద్ధురాలి మీద బస్సులోనికి ఆహ్వానిస్తే ఆ వృద్ధురాలు బస్సు ఎక్కిన కానీ గడ్డి మోపు మాత్రం తల మీదనే ఉందట. అమ్మా, నీ తల మీద భారాన్ని తీసివేసేయడానికే నేను ఈ వయసులో ఈ భారాన్ని మోస్తున్నావు గనక బస్సులోనికి నేను ఆహ్వానించాను. కూర్చో తల్లి, నీ గడ్డి మోపు కింద పెట్టు అంటే ఆ తల్లి అదంటదట, అయ్యా నా మీద జాలి తలిచి నన్ను బస్సులోనికి ఆహ్వానించావు, నన్ను మోసి నా యొక్క గడ్డి మోపు భారాన్ని కూడా నీ బస్సు మోస్తుందా? ఈరోజు ప్రియులారా,
నీ బిడ్డల భారాన్ని నీవు మోస్తున్నావని కృంగిపోతున్నావా? ఎందుకు ప్రభువా ఇంతమంది బిడ్డలకు జన్మనిచ్చాను, వీళ్ళ పోషణ ఎట్లా, వీళ్ళ ఆర్థిక సమస్యలు ఎట్లా, వారికి విద్యా వ్యవస్థను నేను ఎలాగూ అని కృంగిపోతూ ఉన్నావా? 2-3 కలిగిన బిడ్డలను బట్టి నీవు ఇంత చింతిస్తూ ఉంటే 800 కోట్ల ప్రజల గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నీ భారాన్ని, నీ పాప భారాన్ని, నీ పాప భారాన్నంతా నేను తీసివేస్తానంటున్నాడు. ఆ భారాన్నంతా ఆయన మోస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 60 చూడండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ఎప్పుడటండి? మనకు వస్తే ఒక వారానికి వస్తాయి శ్రమలు. ప్రియులారా, ఆయనట అనుదినము మా భారమును భరించుచున్నాడు. అనుదినమును భరిస్తూ ఉన్నాడట. ప్రియులారా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామని గుడారములు మూలుగుచూ ఉన్నారు మానవులు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన చేతులతో సృజించుకున్న మానవుని యొక్క మూలుగులను తీసివేయటానికి, నీ పాప భారాన్ని తీసివేసేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నీ భుజముల మీద ఉన్న భారాన్ని, నీ గుండెల్లో ఉన్న బాధను తొలగించటానికి యేసయ్య వచ్చాడు. అంటున్నాడు ఆయన, అనుదినము మీ భారమును నేను మోయిచున్నాను, భరిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులుగా పిల్లలను మందలిస్తే భరించలేక ఉన్నారు. నీవేంటి చెప్పేది? తల్లిదండ్రులనే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ బాధను భరిస్తూ ఉన్నారు తల్లిదండ్రులుగా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్క మాట అంటే సహించలేవా? భరించలేవా? నిన్ను భరించాలి. 9 మాసాలు నిన్ను మోసి కన్న తల్లి, నీవు ఎదగాలని, ఒక ఆలోచన పరుడిగా వృద్ధిలోనికి రావాలని, నీవు బాగుండాలని ఆమె ఆరోగ్యాన్ని చంపుకొని, ఆమె ఆఖరిని చంపుకొని, ఆమె అందాన్ని కూడా చంపుకొని, నా బిడ్డలు ఎదుగుతే నన్ను ఆదరిస్తారని ఆ తల్లిదండ్రులు పడిన కష్టము. ఈరోజు తల్లిదండ్రులు ఒక్క మాట అంటే భరించలేకున్నావా? ప్రియులారా, 70-80 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత ఆ వృద్ధురాలకు భారం అనేది ఏముంటుందండి? ఏముండదు. అన్నీ అనుభవించి ఒక స్థాయిలో ఉంటారు వారు. అంటే ఏంటి? ఇంటికి కావలిగా కుక్క ఎలాగుంటుందో అలాగే కూర్చుని ఉంటారు. అమ్మా పిడికిడుంటే పెట్టమ్మా తింటామని. ఆ వృద్ధులు ఇప్పుడు గవర్నమెంట్ వారు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి 4000 పెన్షన్లతో బాగా పోషించబడుచున్నారు. దేవునికి స్తోత్రములు. కానీ నీ యవ్వన కాలములో నీకు వివాహమై నీ దాంపత్య జీవితములో దున్నవలసిన ఎద్దు దున్నాలి. అంటే ఏంటి? ఎద్దు బలము గలది. ఈ యవ్వన కాలములోనే నీవు భూమి మీద పోరాటము చేయాలి. నీ కుటుంబ పోషణ కొరకు ఆదామా నీవు ఫలించి అభివృద్ధి పొందు, సేద్యము చేయన్నాడు. దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఎందుకు మన యొక్క అవయవాలకు బలాన్ని ఇచ్చాడు అంటే మనము సేద్యము చేయడానికి కష్టపడాలి. ఈరోజు
నీ తల్లిదండ్రులు ఎందుకు నీ గురించి ఆలోచన చేస్తున్నారు తెలుసా? నీ ఒక ప్రయోజకుడిగా ఉండాలని. ప్రియులారా, మనమందరం ఒక ప్రయోజకులుగా ఉండాలని ఆ దేవాది దేవుడు మన కోసం అనుదినము ఆయన మన బాధలను భరిస్తూ ఉన్నాడు. నీవే కాదు తల్లి భరించేది, ఆయన కూడా భరిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఆరాధించే దేవుడు కూడా అవమానాలు భరిస్తున్నాడు. కొందరు అనేక చోట్ల కరపత్రాలు పంచడానికి వెళితే వాళ్ళని తిట్టడంలా యేసు ప్రభువుని తిడుతున్నారు. అవమానాలన్నీ భరిస్తున్నాడు ఆయన. ఆ యేసు ఎవర్రా, విదేశీని తీసుకొని వచ్చారు అని చెప్పి ఆయనను అవమానాలు భరిస్తూ ఉన్నాడు. నీవు భరించే అవమానాలు కొన్నే. నీవు పడే కష్టము నీ ఇద్దరి పిల్లల చేత పడుతున్నావేమో. 800 కోట్ల జనాంగముతో ఆయన అనుదినము బాధను భరిస్తూ ఉన్నాడు. ఆయన బాధలు అవమానాలన్నీ భరిస్తూ ఉన్నాడు. యెరూషలేము పురవీధుల్లో సిలువ రాను మోస్తూ నీకోసం ఉమ్మి వేయబడ్డాడు, నీకోసం కొరడలతో కొట్టబడ్డాడు, నీకోసం తృణీకరింపబడ్డాడు. నీవు ధనవంతుడివి కావాలని ఆయన దారిద్ర్యాన్ని పొందుకున్నాడు. పరలోకములో ఉన్నవాడు, రాజుల రాజు, ప్రభులకు ప్రభువు, గుర్రాల మీద స్వారీ చేయవలసిన వాడు భూమి మీద వచ్చి గాడిద మీద ఆయన కూర్చొని ప్రయాణము చేస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఈ భూ ప్రపంచములో దేవుడనేవారు ఎవ్వరు కూడా అలా తగ్గించబడలేదు. రాజులు గుర్రాల మీద తిరుగుతున్నాడు, కానీ నా యేసయ్య మాత్రము ఈ యెరూషలేము పురవీధుల్లో ఆ యెరూషలేమునకు వెళ్ళడానికి గాడిద మీద ప్రయాణము చేశాడు. గాడిద మురికి బట్టలు మోస్తూ ఉంది. గాడిద ఆ ఊరిలో ఉన్న బట్టలన్నీ మురికి బట్టలన్నీ మోసుకొని ఎక్కడికి వెళ్తుంది? సాకిరేవుకి వెళ్తుంది. సాకిరేవుకి వెళ్ళిన తర్వాత తన భారాన్ని సాకలివాడు తీసివేసి ఆ మురికి బట్టలను బాగా ఉతుకుతాడు. ఆ సాకిరేవు అంటే దేవుని మందిరమే. ఇక్కడికి వచ్చిన తర్వాత మలినమును మనం పోగొట్టుకోవాలి. ఆ బట్టకున్న మురికిని తొలగించుకోవాలి. కొమ్మ ఊదుడి. ఎప్పుడు కొమ్మ ఊదాలి? అమావాస్యాన కొమ్మ ఊదాలి, పున్నమి కూడా కొమ్మ ఊదాలి. అమావాస్య అంటే శ్రమకాలం. ఒక్కొక్క రోజు తినడానికి, ఒక్కొక్క రోజు నీ బిడ్డలకు పాలు ఇచ్చేదానికి 10 రూపాయలు పాలు కొనలేని దుస్థితి వస్తుంది. అటువంటి దుస్థితి వచ్చినప్పుడు కూడా యోబును జ్ఞాపకము చేసుకోవాలి. భర్తతో అనాలి, దేవుడు ఇచ్చినప్పుడు మనము సంతోషించాము కదయ్యా, ఇప్పుడు లేనప్పుడు కూడా మనము అలాగే స్తుతించాలి. పున్నమి అంటే ఆశీర్వాదమని. ఆశీర్వాదం వచ్చినప్పుడే దేవుణ్ణి ఆరాధించడము కాదు. డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు అంద చందములు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశీర్వదించడము కాదు. అమావాస్య వచ్చినా కానీ దేవుణ్ణి ఆరాధించాలి. నీవు శ్రమంలో ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించాలి. ఒక ఒంటె ఎడారిలో ప్రయాణము చేస్తుంది. అది ఒంటె ఎడారిలో ప్రయాణము చేస్తుంది. ఒంటె ఎడారిలో ప్రయాణము చేసినప్పుడు ఆ ఒంటె మీద కొంత భారం ఉంటుంది. ఆ భారము దించాలి అంటే అది చాలా ఎత్తు కలిగిన ఒంటెది. ఆ భారమై ఆ ఒంటె మీద ఉన్న భారాన్ని తొలగించాలంటే ఆ ఒంటె మోకరిల్లుతేనే కానీ దాని భారాన్ని దించలేదు. అర్థమైందా ఈ సూత్రం? ఎడారిలో తిరుగుచూ ఉన్నా ఉంటే ఎండమావులకు ఎడారిలో తిరుగుచూ ఉన్న ఆ యొక్క ఒంటె
ఎడారిలో తిరుగుచు ఉన్న ఒంటె భారము మోస్తూ దాని వీపు మీద ఉన్న భారమును మోస్తూ ఉంటుంది. ఆ భారమును దించాలి అంటే ఆ ఎత్తుగా ఉన్న ఆ ఒంటె వంగి మోకరిల్లుతేనే కానీ ఆ బరువు మూటను మనము తొలగించలేము. అంత హైట్లో ఉంటుందండి. అంత హైట్లో ఉంటే మనము నిచ్చెనేసుకొని తీయాలి. కానీ అది నిట్ట నిలువుగా నిల్చుకొని మూట తీయండి అంటే తీయలేం మనము. కానీ ఎడారిలో తిరుగుచున్న ఒంటెకు విధేయత ఉంది. నా వీపు మీద ఉన్న మూటను దించండి తన యజమానుని అడుగుతుంది ఆ ఒంటె. అప్పుడు యజమానుడు అంటాడు, నీ వీపు మీద ఉన్న ఒంటె నీ వీపు మీద ఉన్న మూటను దించాలి అంటే అమ్మా నీవు మోకరిల్లితే నేను ఆ మూటను దించేస్తాను. నీవు అలాగే నిల్చుకొని నా మూటను తీసివేయి అంటే నేను ఎక్కలేనమ్మా. ఎత్తైన స్థలములోనికి వెళ్ళి ఆ మూటను నాకు అందుబాటులో లేదు. నీ పాపమనే భారము నేను దించాలి అంటే నిట్ట నిలువుగా విధేయత కలిగితేనే ఆ భారము పోతూ ఉంది. అవిధేయతతో నీవు నీలుక్కొని ఉంటే, చక్కగా ఉంటే ఆ మూటను నేను దింపలేను. ఆ మూట దించాలి అంటే ప్రియులారా, అందుకే వాక్యంలో రాయబడింది, ప్రియులారా, రిబ్కమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రియులారా ఆ ఒంటెలను మోకరిల్లెను అంటాడు. ఒంటెలు ఏమి లేట, మోకరిల్లితేనే మోకరిల్లి నీళ్లు తాగాయట. ఈరోజు ఎడారిలో తిరుగుచూ ఉన్న ఒంటె మీద ఉన్న భారాన్ని దించగలిగాడు యజమానుడు. ఆ భారాన్ని ఎప్పుడు దించగలిగాడు? అది మోకరిల్లినప్పుడే. దేవుని సన్నిధిలో నీవు మోకరిల్లి నీ భారాన్ని తీసివేసేది సర్వలోక నాథుడైన యేసు క్రీస్తు ప్రభుల వారే. ఈయనే నా భారాన్ని తీసివేయగలడని నీవు నమ్మితే ఈ ఉదయకాల సమయంలో ఒంటె మోకరిల్లినట్లుగా నీవు మోకరిల్లు. మోకరిల్లితే ఏమైపోతుందండి? మూట అందుతుందా, అందదా? ఇప్పుడు ఎత్తుగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ షెల్టర్ మీద ఏదైనా పెట్టామనుకోండి, మనం దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలా? ఒక నిచ్చెనేసుకు అందుకోవాలి. ఇప్పుడు ఆ ఒంటె మీద ఉన్న ఒక మూట ఉంది, ఆ భారం ఉంది. ఆ భారము ఒంటె మీద నుంచి మనము దించాలి అంటే ఏం చేయాలా? నిచ్చెనైనా వేసుకోవాలి, లేకుంటే ఒంటైనా వంగాలి. వంగకపోతే ఆ మూటను దించలేము. ఇప్పుడు ఒంటె విధేయత కలిగి తన యజమానుడి దగ్గర మోకరిల్లింది. అయ్యా, ఎడారిలో మోసుకొని వచ్చున్న ఈ మూటను దింపండి. ఈరోజు ఏ భారముతో ఏ భారముతో తల్లడిల్లుతున్నావు? ఎడారిలో తిరిగి ఆ ఒంటె మోకరిల్లింది. నీ స్థితి, నీ గతి, నీవు దేని గురించి అతిశయపడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో ఆలోచించాయి. నా యేసు ప్రభుల వారు సెలవిస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. పుణ్యం వచ్చినప్పుడు స్తుతించు, అమావాస్య వచ్చినప్పుడు కూడా స్తుతించు. ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడు దేవుని స్తుతించు, శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తుతించు. మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదం వస్తే స్తుతిస్తాం, శ్రమకాలం వస్తే దేవుణ్ణి విడిచిపెడతాం. ఒంటెకున్న విధేయత నీకు వస్తే ఈరోజు నా దేవుడు నీ భుజముల మీద ఉన్న భారాన్ని తొలగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఒంటెకున్న విధేయత నీకు కలిగితే నీ గుండెల్లో ఉన్న బాధను తొలగిస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు సెలవిస్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము,
ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నిన్ను ఆదుకునే దేవుడు. గద్దరెక్కల మీద నుంచి నిన్ను మోసిన దేవుడు. కన్న తల్లిలాగా నన్ను మోసినావో, కన్న తండ్రిలా నీ ఎదన దాచినావో, కన్న తల్లిలా నన్ను మోసినావో, కన్న తండ్రిలా నీ ఎదన దాచినావో. ప్రేమే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. ఆ ప్రేమామయుడైన యేసు ప్రభుల వారు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని ఆయన తీసివేయగలడు సమర్థుడిని నువ్వు నమ్మితే దైవ సన్నిధానములోనికి రా, నాతో కూడా దేవుని ఆరాధించు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన యందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడగు అగుటకు నీవు ఆతురత పడుకో, పరిగెత్తకో, పరిగెత్తకో, పడిపోతావు. ప్రతి పాపము ఈ లోకములో సులువుగా చిక్కులు పెడతాది నిన్ను. ఆ భారాన్ని మనము తొలగించుకుని యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోతాం. యేసు వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోతాం. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు ప్రభుల వారు. ప్రియులారా, ప్రతి భారము అది సులువుగా నిన్ను చిక్కులు పెడుతుంది, సులువుగా చిక్కులు పెడుతుంది. ఆ భారానంతా తీసివేసే దేవుడు యేసు వైపు చూడు. ఎవరి వైపు చూస్తున్నావు? ఆకాశములో నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు మాకుండగా ఏదియో అక్కర్లేదు. నోవాహు ఓడ కట్టాడు, 300 మూరముల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. అలాంటి ఓడలో ఓడ కట్టినా కానీ ప్రియులారా, ఆయన టాప్లో పై అంతస్తులో ప్రియులారా ఆకాశం వైపు ఒక కిటికీని చేశాడు. ఎందుకు తెలుసా? తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణములు దిక్కులన్నీ నీకు కనిపించకపోవచ్చు, కానీ శ్రమలు వచ్చినప్పుడు నా వైపు చూడు, నా వైపు చూడమని ఆయన కిటికీని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనము కూడా ప్రియులారా 4 గోడలు, నీకు దిక్కులు ఎల్లలో కనిపించకపోయినా కానీ పైన నా తండ్రి, నన్ను కన్న తండ్రి, నాకు ఉన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి ఆయన ఉన్నాడని ఉద్దేశించి ఆకాశం వైపు చూసి నీవు తప్ప మాకెవరున్నారని యేసుప్రభుల వారితో ఆయన వైపు చూచుచు మనం పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఓపిక అవసరం. నిరీక్షణ పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షనిస్తుంది. నిరీక్షణ కలిగి బ్రతుకుతాం. ప్రియులారా, శక్తికి మించిన ఈ శ్రమల్లో మనం బ్రతుకుచున్నాం. భూమి మీద ఉన్న గుడారం, ఈ గుడారము మూలుగుచు బ్రతుకుచూ ఉన్నది కనుక మనమందరము యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోతాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుదాం.
శక్తికి మించిన శ్రమలలో విసిగిపోవచ్చున్నావా? పగిలిపోయిన హృదయముతో నిరాశలో ఉన్నావా? నిరాశ చెందకు, నిరీక్షణ వీడకు. రమ్ము యేసయ్య సన్నిధిలో, నీ బాధలన్నీ తీరిపోను. ఎంతగా ప్రార్థించినా ఫలితమేమీ లేదని, ఎంతగా మొరపెట్టినా ప్రయోజనమో లేదని, ప్రార్థించుట మానకు, ప్రభు పాదాలు వీడకు. నమ్ము యేసయ్య మాటను, దేవుని మహిమను చూచెదవు. ఎక్కడున్నావు సోదరా? ఎలా ఉన్నావు సోదరి? దిక్కుతోచని స్థితిలో కుమిలిపోవచ్చున్నావా? శ్రమల సుడిగుండాలలో నలిగిపోవచ్చున్నావా? అవమానము తలంచకు, ఘనత నీకు నిచ్చును. నిందలకు భయపడకుము, ఖ్యాతి నీకు నిచ్చును. కలకాలం ఉండవు ఈ కష్టాలు సోదరి, కలకాలం ఉండవు ఈ కన్నీరు సోదరా. రమ్ము యేసయ్య చెంతకు, నీ బాధలన్నీ తొలగిపోను. ప్రార్థించు ప్రభు పాద సన్నిధిలో, నీ భారమంతా తీరిపోను. ఎక్కడున్నావు సోదరా? ఎలా ఉన్నావు సోదరి? ఎక్కడున్నావు సోదరా? ఎలా ఉన్నావు సోదరి? దిక్కుతోచని స్థితిలో కుమిలిపోవచ్చున్నావా? శ్రమల సుడిగుండాలలో నలిగిపోవచ్చున్నావా? రమ్ము యేసయ్య చెంతకు, నీ వేదనంత తీ
భుజముల మీద ఉన్న భారమును, నీ గుండెల్లో ఉన్న బాధను తొలగించేది మనం ఆరాధించే ఆ యేసు ప్రభుల వారు. అమ్మా, నీ భారమును మోసుకొనుచున్నావా? నీకు విశ్రాంతి అవసరం ఉంది తల్లి, నీకు విశ్రాంతి అవసరం ఉందయ్యా. ఎక్కడున్నావు సోదరా? అశాంతి కలిగించే ప్రదేశములో ఉన్నావా? ఆదామా ఆదామా నీవెక్కడా అంటున్నట్లుగా అసమాధానము లేని చోటలో నీవు ప్రవేశించావా? ఎక్కడ నీ నివాస స్థలము? పేకాట క్లబ్బుల్లోనా, తాగుబోతుల విందుల్లోనా, సినిమా థియేటర్లోనా? ఎక్కడున్నావు అమ్మా? నీ భర్త భారాన్ని మోస్తున్నావు తల్లి. సోదరా, ఎక్కడున్నావు? నీ భాగస్వామి నీ కొరకు కన్నీళ్లు కార్చి ఏడుస్తూ ఉంది. ఆ గుండెల్లో భారమును, నీ భుజం మీద భారమును, నీ గుండెల్లో బాధను నా యేసయ్య ఈ రాయక ఉదయకాల సమయములో తీరుస్తానంటున్నాడు. ప్రార్థించు తల్లి, ప్రభు పాద సన్నిధానములో ప్రార్థించు, ఇసుకక ప్రార్థించు. కలకాలముండవమ్మ ఈ కష్టాలు, కలకాలముండవమ్మ ఈ కన్నీరు. నీ కన్నీరు తుడిచే దేవుడు మనతో ఉన్నాడని, మనతో ఉన్నాడని, మనతో ఉన్నాడని ఆయన అనుదినము మన బాధలను భరిస్తూ ఉన్నాడు. మన భారమును భరించే దేవుడు మనతో ఉన్నాడని విశ్వసించి ప్రార్థించు, ప్రార్థించు. అందరము ప్రార్థిస్తాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవా, అవును తండ్రి, నైనా నీ పాద సన్నిధానములో ప్రభువా అనుదినము మా భారమును భరించే దేవుడము. ఒంటి తన భారాన్ని మోసుకొనుచు ఎడారిలో బ్రతుకుచున్న ఒంటెని భారాన్ని దించి అది మోకరిల్లితేనే తన భారాన్ని దించగలడు, కానీ అది మోకరిల్లకపోతే తన భారాన్ని దించలేదు. ఆ ఒంటె ఎడారిలో బ్రతుకుచు తిరుగుచు ఉన్న ఒంటెకు నైనా విధేయత కలిగి అది మోకరిల్లుట మేము చూశామయ్యా. అది నీటి కోసం తప్పించిపోతుందయ్యా. తన యజమానుడు మోకరిల్లు అంటే మోకరిల్లింది. దాని భారాన్ని తీసివేశాడు తన యజమానుడు. ఈరోజు కూడా నైనా మేము భారముతో ఈ గుడారములో మూలుగుచూ బ్రతుకుచూ ఉన్నామయ్యా. కారణం ఒంటికున్న విధేయత మాకు లేకపోవడం వలనే. ఆ విధేయత కలిగి మేము జీవించాలని ఆశపడుతున్నామయ్యా. ఈరోజు మా భుజముల మీద ఉన్న భారమును, మా గుండెల్లో ఉన్న బాధను తొలగించే దేవుడవు నీవొక్కడవేనని మేము విశ్వసించి ప్రార్థించుదాం. విత్తబడిన వాక్యం మా హృదయములో 30 60 100 ఫలింపచేయమని యేసు ప్రభువుని పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.